దేవుడు మన నుండి ఏం ఎదురు చూస్తూ ఉన్నాడు? ఉం? ఆలోచించారా ఎప్పుడైనా? దేవుడు మన నుండి ఆయన మాట విని ఆ ప్రకారంగా విధేయత చూపాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మనకు ఎంత బోధిస్తే అంత, ఆ అంతటిలో కూడా మనము నమ్మకముగా నడుచుకున్నప్పుడు, మీకు తెలుసా, ఈ నేచరు మీ ప్రతి అడుగులో మీకు సహకరిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో మీరు చెప్తారు, ఏది కూడా అసాధ్యముగా మాకు అనిపించడం లేదు, అన్నీ మాకు సాధ్యముగా ఉన్నాయి అని. ఎందుకంటే విధేయతలో ఉన్న బ్లెస్సింగ్ వేరు. మనం దేవునికి, మనతో ఉన్న పెద్దవారికి మనం విధేయత చూపినప్పుడు ఆ బలం వేరే. అక్కడ దేవుని ఆశీర్వాదము, జీవము కలిగి మనలో ప్రవహిస్తూ ఉంటాయి. ఆమేన్. చూద్దాం ఇంకా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 3వ వాక్యంలో, మేలు కలిగి నీవు బహుగా అభివృద్ధి నందుటకు నీవు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. వేటిని విని? నీకు ఇవ్వబడిన పెద్దలు, నీకు ఇవ్వబడిన ఆత్మీయ నాయకులు, నీకు ఇవ్వబడిన తల్లిదండ్రులు, వారి మాట విని, నీకు ఇవ్వబడిన హయ్యర్ ఆఫీసర్స్, నీకు ఇవ్వబడిన దైవజనులు, అభిషక్తులు, నీకు ఇవ్వబడిన సమస్త నాయకులు, వారి మాట విని నీవు ఆ ప్రకారంగా విధేయత చూపి నడుచుకున్నప్పుడు నీకు దేవుడు నిర్ణయించి పెట్టిన బ్లెస్సింగ్ నీ తల మీదికి రాబోతుంది. ఆమేన్. నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడి, ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు కన్నీరు విడుస్తున్నారు తమ పిల్లల ప్రవర్తనను బట్టి. మానుకోలేని అనేకమైన పిల్ల చేష్టలను బట్టి టీనేజర్స్, యూత్, బాయ్స్ అండ్ గర్ల్స్, యవనస్తులు తమ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు దుఃఖపడుతున్నారు, వేదన పడుతూ ఉంటున్నారు. తమ ప్రతిష్టలు, గౌరవాలను మంటగొలుపుతున్నారని. ఈరోజు దేవుని వాక్యము మాట విని విధేయత కలిగి బుద్ధిగా చదువుకునే బిడ్డలు, వారిని అప్రిషియేట్ చేస్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు వారి మీద ఉంటాయి. వారు ఎప్పటికీ గుడ్ చిల్డ్రన్స్ అంతే. కానీ మాట వినని తల్లిదండ్రులకు బాధాకరంగా ఉంటున్నారో వారికి ఈ వీడియో, ఈ మాటలు తప్పనిసరిగా. ఎందుకు వారు లోబడరు అనంటే, తల్లిదండ్రులు చిన్న ప్రాయము నుండే వారికి ఈ ఉపదేశ క్రమాన్ని నేర్పించాలి. వారు పెద్దవారైనప్పుడు ఇందులో నుండి తొలగిపోరు. పరిశుద్ధాత్ముడు కూడా వారిని నడిపించడానికి సులువుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఈ ఉపదేశ క్రమాన్ని నేర్పించవలసిన సమయంలో మనం నేర్పించాలి. అలా నేర్పించకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఇది మా స్వేచ్ఛ, మేము మీ కింద బానిసలుగా ఉండాలా అని వారు ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. ఆ తర్వాత అలా ఆలోచించటం ఏంటి అంటే, అది అపవాది ఆ వయస్సులో వారికి వేస్తున్న వారి క్రియలు అవన్నీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుని బిడ్డలుగా మనం దేవుని వాక్యానికి, దేవునిని మనము పట్టుకొని ఆయన సముఖంలో ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి మారు మనస్సును దయచేస్తాడు. హల్లెలూయా. మనం విధేయత కలిగి ఉన్నప్పుడు మనకిచ్చిన పెద్దలు మరి దర్శనముతో ఉన్నారు, మనకిచ్చిన తల్లిదండ్రులు అనుభవముతో ఉన్నారు, పెద్దలు దైవ దర్శనముతో ఉన్నారు. మనకంటే ముందుగా పరిశుద్ధాత్ముడు వారిని ఏర్పాటు చేసుకున్నారు కనుక వారిని మనం గౌరవించినప్పుడు ఆశీర్వాదాలు మనకు వస్తాయి. వారిని ప్రేమించినప్పుడు, వారి చెప్పిన మాటకు లోబడి ఆ విధంగా చేసినప్పుడు దేవుడు నిర్ణయించి పెట్టిన ఆశీర్వాదము మన మీదికి వస్తుంది. నూతన దీవెనలు, నూతన ఆశీర్వాదాలు మన తలల మీదికి దిగి వచ్చునుగాక. వారి మాట మనం వినాలి. ఈరోజు మాట వినకుండా, వాక్యం రాయబడింది, బలుల కంటే, విస్తారమైన బలుల కంటే మాట వినుటే శ్రేష్టము. బలులు అనేవి చాలా శ్రేష్టమైనవి. కానీ నువ్వు ఈ లోకపరంగా శ్రేష్టమైనవి ఎన్ని దాన ధర్మాలు చేసినా ఇంట్లో నీ తల్లిదండ్రుల మాట వినకపోతే, సంఘములో నీ ఆత్మీయ దైవజనుల మాట నీవు వినకపోతే నీ మార్గం అదో పాతాళం, నీ సొంత మార్గం అది నిన్ను
ప్రేతల యుద్ధకు తీసుకెళ్తుంది, అది నిన్ను నాశనం వైపు నడిపిస్తుంది అని హెచ్చరిస్తుంది వాక్యం. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం దేవునికి విధేయత కనపరిచినప్పుడు ఎటువంటి అపవాది యొక్క వలలో చిక్కుకోవలసిన అవసరము లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానా అనే పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, మీకు తెలుసు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు తల్లి అయిన మరియా గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్యకి ఆ విషయాన్ని తెలియజేస్తుంది. ఆ తర్వాత యేసయ్య ఆమెతో మాట్లాడిన తర్వాత మరియా అంటారు కదా, ఇదిగో ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని పనివారితో ఆమె చెప్తుంది. కాసేపటి తర్వాత యేసయ్య పనివారికి ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే, ఎప్పుడు ఎన్నడూ వాడని ఆ రాతి బాణలను శుభ్రం చేయించి అందులో నీటిని నింపమంటాడు. నీటిని నింపారు అంచుల మట్టుకు. ఆ నీటిని తీసుకెళ్ళి ఇక విందులో మీరు వడ్డించండి అని చెప్తారు. ఆ విధంగా ద్రాక్షారసాన్ని అందరికి సర్వ్ చేసినప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇంతకు ముందు ఇంత శ్రేష్ఠ ద్రాక్షారసాన్ని మీరు పెట్టుకొని ఇంతకు ముందు ఇది ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తా ఉన్నారే, ద్రాక్షారసం అంత మధురముగా శ్రేష్టముగా ఉంది అని అక్కడున్న వారు మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరియా ఒక పెద్ద దిక్కుగా అక్కడ ఉంది. ఆమె మాట అక్కడున్న వారందరూ గౌరవించారు, అక్కడున్న పనివారు గౌరవించారు. అందుకే అక్కడ ఒక అద్భుత కార్యము జరిగింది. విధేయతలో ఉన్న ప్రతి చోట బలమైన అద్భుత కార్యాలు జరుగుతాయి. విధేయత ఉన్న ప్రతి స్థలములో వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఈరోజు నా చదువుకుంటున్న విద్యార్థులారా, మీరు కనుక మీ తల్లిదండ్రులకు విధేయత చూపితే, మీ యొక్క టీచర్స్కి, మీ యొక్క ఆత్మీయ నాయకులకి, సేవకులకు మీరు విధేయత చూపితే ఉన్నత అవకాశాలు ప్రభు మీకు ఇవ్వబోతున్నారు. దేశంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని హెచ్చించాలని, ఉన్నత అధికారిగా మిమ్మల్ని కూర్చోబెట్టాలని, శ్రేష్టమైన స్థానాల్లో మిమ్మల్ని నిర్ణయించాలని దేవుని ఆత్మ కోరుచున్నారు. కనుక ఈ ఉదయకాలం ఈ వాగ్దానం విని మీరు దేవుని తట్టు చూచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆశీర్వాదము మీ మీదికి వచ్చునుగాక. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఎందరి ఉదయకాలం వాగ్దానపు మాటలు విన్నారో అందరి జీవితాల్లో బలమైన నూతనమైన కార్యాలు చేయండి. ఎక్కడ మీ మాటకు తప్పిపోతున్నారో, ఎక్కడ తమ తల్లిదండ్రులు తమ నాయకుల మాటలు వినక దూరస్తులవుతున్నారో, పాపము సమస్యలు అక్కడ చోటు చేసుకుంటున్నాయో, దుష్టునికి అవకాశం ఉంటుందో, ఈ రోజున ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా యేసు నామములో తొలగిపోవునుగాక. ఇక ప్రతి బిడ్డ లోబడబోచున్నారు నాయనా, నీకు స్తోత్రం. ఎవరిని ఎందులో ఎక్కడ ఉంచితే అక్కడ విధేయత కలిగి, నమ్మకత్వం కలిగి అక్కడ పనులు చేయొచ్చు. నమ్మకంగా మీ దృష్టి యందు అగపడుటకు సహాయం చేయండి. ఒక్కొక్కరికి అట్లా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. వ్యక్తిగతంగా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఒక్కొక్కరి ఆత్మకు మీరే పాలకుడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆత్మలో ప్రేరణ దయచేయండి నాయన. ఆత్మదేవుడా, నీవే ముందుకు నడిపించు. జయకరముగా ప్రతి జీవితాలను ఆశీర్వదించు. ఉన్నత స్థలముల మీద ఉన్నతాధికారులుగా శ్రేష్టమైన స్థానాల్లో ఉండి మీ నామాన్ని మహిమపరిచే వ్యక్తులుగా మీరు దీవించి ఆశీర్వదించి, ఈ వాగ్దానం ఎక్కడెక్కడ ఎందరెందరు వింటున్నారు వారందరి జీవితాలలో కూడా నీ బ్లెస్సింగ్ చూచున్నట్లుగా, నీ కార్యాలు వారి జీవితంలో జరుగునట్లుగా సమస్తమును మేలుగా మార్చమని నజరేయుడు యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.